మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు. మరి ఒక చిన్న విషయం, మీరు తమ్మినేలు చూశారని నేను నమ్ముతున్నాను. తమ్మినేల్లో డిబేట్ పేరుతో దేవుని పిలుపుకే అవమానమా అనే ఒక అంశాన్ని నేను పెట్టాను. ఆ తర్వాత మరి బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ఫోటో, మరి అలాగే బ్రదర్ జేమ్స్ గారి ఫోటో కూడా పెట్టడం జరిగింది. ఎందుకు ఈ విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను అంటే, చాలా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను విన్నాను. విన్నప్పుడు నా మనసు ఎంతో బాధపడింది. వాస్తవానికి బహుశా ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తున్నట్లయితే ఎక్కువ శాతం ఒక పక్క మరి విజయ్ ప్రసాద్ అన్న గారికి, మరి అలాగే మరొక పక్క జేమ్స్ అన్న గారికి కొంత డిబేట్ జరిగే అవకాశాలుగా ఒకరి మధ్య వాగ్వాదాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై చాలామంది పెద్దలైన దైవజనులు స్పందించారు. వారు తెలియపరచవలసిన సమాచారాన్ని వారు తెలియపరిచారు. సమాధానపరచువారు ధన్యులు అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. మేలైనది ఎరిగియు దాన్ని చేయకుండా ఉండటమే పాపం అని కూడా దేవుని వాక్యం చెప్తుంది. ఒక సహోదరుడిగా నా యొక్క మనవి ఏంటంటే, ఈరోజు ఎంతో అద్భుతంగా దేవుని సేవలో బలముగా దేవుని ఏర్పాటులో వాడబడుతూ అనేకమైన ప్రాంతాల్లో బహు విరువుగా సేవ చేస్తున్న సేవకులు, ఒక పక్క విజయ్ ప్రసాద్ గారన్న, మరొక పక్క జేమ్స్ గారన్న చాలా అభిమానం. అయితే ఈనాటి సమాజంలో వారు డిబేట్ పెట్టుకోవటం అనేది ఒక రకంగా క్రైస్తవ సమాజాన్ని ఎదుట ఒక రకంగా ఎంతో కొంత అభ్యంతరకరము అని నా మనసుకి అనిపిస్తుంది. అయితే ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మరి బెదరు మరి జేమ్స్ గారు ఒక చాలా బాధాకరమైన మాటను వారు పలికారు. ఏంటి ఆ మాట అని ఆలోచిస్తే ఈ వీడియో చూడండి. ఆశించేది ఈ బైబిల్ ఎదుటనే పెట్టుకుని అందరి ఎదుట ఈ లైవ్ ముఖాముఖి గడుపుతున్నాను. ఒక్కసారి డిబేట్ జరగాలంట నేను కోరుకునేది. డిబేట్ జరగాలి. ఆ డిబేట్ ఎలా అంటే, ఎవరి వాదన వాళ్ళు వినిపించుకుని వెళ్ళిపోవడం కదన్న, పెద్దలను కూర్చోబెట్టి తప్పుడు బోధకుడు అని నిరూపణ జరిగిన తర్వాత ఇంకా నేను ప్రసంగాలు చేయను అని ఆ రోజే రాజీనామా పత్రిక ఇచ్చి వెళ్ళిపోతాను. ఇది జరగాలన్న ఖచ్చితంగా. ఎందుకంటే మనకి అలెగ్జాండ్రియా కాలంలో, అథ్నేసియా కాలంలో కాన్స్టాంటినోపుల్ మీద జరిగింది ఇలాంటివి. అవి మళ్ళీ జరగాలి. ఎప్పటికి ఎవరైనా మళ్ళీ తప్పుడు ప్రసంగాలు చెప్పి వాడు ఇలాంటి సందర్భాలు అప్లై చేసుకుంటే పిలిచి డిబేట్లు పెట్టి మళ్ళీ ప్రసంగాలు చేయకుండా చేస్తారా? అలాంటి కాలం ఉంటుంది, తెలియాలి. మరొక విషయం ఈ విధంగా డిబేట్ చెయ్యాలి. సంఘం అంతా కూడా కలిసి, సంఘాలన్నీ కూడా కలిసి డిబేట్ చెయ్యాలి. పెద్దలందరూ కూడా కలిసి డిబేట్ చెయ్యాలి. ఆ తర్వాత ఓడిపోయిన వారు శాశ్వతముగా ఇంకెప్పుడు బోధించకుండా దూరం అయిపోవాలి అనే ఒక మాటను చెప్పడం జరిగింది. ఆ విషయం విన్నప్పుడు నా మనసు ఎంతో బాధపడింది. ఎందుకు అంటే, మీరు దేవుని పిలుపును పట్టుకొని
సేవలోకి వచ్చారు. ఒకరి ప్రోత్సాహం మరొకరి ప్రోత్సాహం అది కేవలం సేవలోకి వచ్చాక జరిగినది తప్ప, మీరు దేవుణ్ణి తెలుసుకొని రక్షణ పొందుకొని ఈరోజు దేవుని పిలుపు మేర దేవుని సేవలోకి వచ్చిన దైవజనులు, బహు విరువుగా వాడబడుతున్న దైవజనులు, మీ ద్వారా ఎంతో అద్భుతమైన పరిచర్య జరుగుతుంది. అనేక మంది రక్షణ సువార్తను వినగలుగుతున్నారు. మీరు రాసిన పాటలను బట్టి, మీకు దేవుడిచ్చిన ఆ వాక్యాన్ని బట్టి అనేక మంది ఈరోజు దేవుని వైపు తిరుగుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. అయితే ఇద్దరి మధ్య డిబేట్ పెట్టినా, లేదా ముగ్గురు మధ్య డిబేట్ పెట్టినా, ఎంతమంది మధ్య డిబేట్ పెట్టినా, ఏదో ఒక వర్గం అటు ఇటుగా మరి కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు. అయితే శాశ్వతంగా సేవకు దూరం అయిపోవాలా, దేవుని పిలుపుకు దూరం అయిపోవాలా, అది అవమానం కాదు. ఆ వ్యక్తిలో లోపం ఏదన్నా ఉంటే ప్రేమపూర్వకంగా తెలియపరిచి సరిచేయటం అనేది మంచి పద్ధతే. ఆ విషయాన్ని కాదంటానికి వీల్లేదు. కానీ పూర్తిగా దూరం అయిపోవాలి. ఒకవేళ నేను అడుగుతున్నాను సూటిగా, జేమ్స్ అన్న, నేను మిమ్మల్ని మీ తమ్ముడిగా ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. ఒకవేళ మీరే ఆ డిబేట్లో ఒక అడుగు వెనకై దేవుని వదిలేసేస్తారా? నిన్ను ఏర్పరచుకొని నిన్ను పిలిచిన, నిన్ను ఎన్నుకున్న దేవుణ్ణి విడిచిపెట్టేస్తావా? నీ స్వరము ఇక దేవుని కోసం వాడుకోవా? ఎందుకన్నా నాకు ఆ మాట నచ్చలేదన్నా, లేదా నువ్వే ఒక మెట్టు ముందుకుండి మరొకరు మెట్టు తగ్గి రేపొద్దున వారు దేవుని సేవ నిజంగానే మానేసేస్తే ఒక దైవ సేవకుడిగా నువ్వు అంగీకరిస్తావా? నువ్వు ఒప్పుకుంటావా? వాళ్ళు సేవ మానేసి ఇక నుండి అన్ని బంద్ చేసేసి ఒక సాధారణమైన వ్యక్తులుగా మారిపోయినప్పుడు దేవుని ఆత్మ నీలో ఉండగా నువ్వు తట్టుకోగలుగుతావా? ఆలోచించన్నా ఒకసారి. మీరు చాలా గొప్ప మాటలు చెప్తారు, గొప్ప సంగతులు, సమాజానికి బోధించే వాక్యము కలిగిన వ్యక్తులు. కానీ ఈ మాట విషయమై నాకు మనసులో బాధ కలిగిందన్న. దయతో ఈ విషయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రేమపూర్వకంగా మీ తమ్ముడిగా నేను మనవి చేస్తున్నాను. అన్న, ఒక సహోదరుడిగా చిన్న మనవి నేను కోరుకునేది ఒకటే, సేవకు దూరం అయిపోయే అంత కఠినమైన డిబేట్లు మీరు చేయకూడదని ప్రభు పేరట నేను ఆశిస్తున్నాను. సత్యాన్ని బయలుపరచండి. అనేకమైన సంగతులు ఒకరి నుండి ఒకరు బయలుపరచండి. అంతేగాని ఓడిపోయిన వాళ్ళు దూరం అయిపోవాలి, ఓడిపోయిన వాళ్ళు మానేసేయాలి అని దుష్టుడు కలుగ చేసే ఈ యొక్క ఆలోచనలను దూరం చేసుకోవాలని ఆ ప్రభు పేరట నేను ఆశిస్తున్నాను. బహుశా నా మాటలు ఏడానా తప్పులుంటే క్షమించమని ఆ ప్రభు నామమున మిమ్మల్ని వేడుకుంటూ మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్.